నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. బిగ్ బాస్లో మణికంఠ ఎపిసోడ్ అర్థం కాకుండా ఉంది. అతను నామినేట్ చేసిన విధానం, శేఖర్ భాషని ఏవో లడ్డూలు ఇవ్వలేదని నామినేట్ చేయటం, అలానే ఓటింగ్లో కూడా తనకే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని మనకు వస్తున్న వార్త ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కరెక్ట్. వినాయక చవితి సీజన్, లడ్డు అంటే అందరికీ ఎమోషను. మేబీ అందుకు లడ్డు అభిమానులందరూ ఓట్లు వేస్తున్నారేమో, లడ్డు ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. సీరియస్లీ చెప్తున్నా. మరి అట్లాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి నామినేషన్ తర్వాత మాట్లాడదాం. ఇతను ఫేక్ కంటెస్టెంట్. వాడు చెప్పేవన్నీ అబద్ధాలని బయట కుటుంబ సభ్యులందరూ చెప్తున్నారు. కట్టే పేర్చి నా తల్లి శవాన్ని నేను ఏదో కాలబెట్టానని ఆడు చెప్పాడు. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఊరంతా వచ్చింది. ఫస్ట్ హస్బెండే దగ్గరుండి చేయించాడు. పాపం పిల్లలందరూ ఉన్నారు. ఇంకా రిచ్గానే జరిగింది, అట్లా ఏం లేదు. ఈయనేదో ఎలా చెప్పాడు అంటే, తల్లి శవాన్ని పట్టుకొని పరిగెడుతున్నాను, ఎదురుగా ట్రైను, పైన వర్షము, కట్టెలేదు, అది లేదు, పరిగెడుతున్న ట్రైను, అలా చెప్తున్నాడు. వీళ్ళకే చూసే వాళ్ళకి అయ్యో అని ఏడుపు వస్తుంది. ఏమీ లేదు అక్కడ మళ్ళీ మ్యాటరు. మళ్ళీ అలాగే అదేంటిది, నిన్నగాక మొన్న పాపం వాళ్ళ పెళ్లి వీడియో రిలీజ్ అయింది. వాళ్ళ ఆవిడని అందరూ ట్రోల్ చేస్తున్నారు. బండగా ఉంది. ఎలా ఉంటే వీళ్ళు కదా నచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అంటే వాళ్ళిద్దరికి నచ్చాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఎవరు అలా ఉంది ఇలా ఉందని చెప్పడం, ఆ విషయం అయితే నాకు కొంచెం బాధేసింది. సరే, తర్వాత ఆవిడ చేసిన స్టెప్ చూసి అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏం చేశాడు, వీళ్ళ నాన్న స్టెప్ ఫాదర్ అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద అసహ్యం పెంచేసుకున్నాడు. అసహ్యం పెంచుకొని ఇది మా అమ్మ తాలూకు నగలు, మా అమ్మ తాలూకు ఇవి అని చెప్పి అవన్నీ పట్టుకొని మూట పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. అవి పట్టుకొని అవి కొంచెం అప్పట్లో 4-5 కోట్లు 10 కోట్లు ఎంతో ఉండే, మంచి డబ్బులే. ఈయన పెళ్ళికే బాగా ఖర్చు అయింది. మంచి చాలా రిచ్గా చేసుకున్నాడు. ఒక 2 CR వర్త్ పెళ్ళి అది. అది పట్టుకొని వెళ్ళిపోయాడు. పిల్లాన్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల ఏమో చెప్తుంది, బాబు నువ్వు తెచ్చిన మూట కరిగిపోతుందయ్యా, కొంచెం ఒళ్ళొంచి ఏదో ఒకటి చెయ్యి, నెక్స్ట్ మళ్ళీ ఇది పెంచుకోవాలి కదా మనం. లేదు నాకు ఒళ్ళొం కదా, నాకు అద్దం చూసుకొని తలదూకోవడమే తెలుసు, దూకొని కూడా చూడు విగ్ వచ్చేసింది లాస్ట్కి, అంతకుమించి నేను ఏమీ చేయలేను, ఇన్స్టా రీల్స్ అవి ఇవి అంటే చెప్పు చేస్తా అంటే, అవి నువ్వు నాలుగు గీసుకోవడానికే సరిపోరా, మమ్మల్ని ఎలా పోషిస్తావు, రేపు పాప వస్తుంది మనకి, హౌ. చూశాడు బాబు ఒళ్ళొంచు మూట ఎంత కరిగిపోయింది, ఇప్పటికన్నా ఒళ్ళొంచురా బాబు అంటే, నా వల్ల కాదు నేను వంగలేను అంటే తన్ని తరిమేసింది. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము కాంగొకమ కబుర్లన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు నేను నామినేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ అబ్బాయి ప్రజెంట్ అయితే టాప్ 3లో ఉన్నాడు. మొన్నటిదాకా టాప్ 2 అంటే విష్ణుప్రియ ఉంది కదా, అధిక ఓట్లు విష్ణుప్రియకి పడగా పాప మీద సెకండ్ ప్లేస్ తీసుకున్నారు. ఈసారి విష్ణుప్రియతో నిఖిల్ కూడా ఉన్నాడు కాబట్టి నిఖిల్కి ఎక్కువ పడ్డాయి. నెక్స్ట్ విష్ణుప్రియ 3rd ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు. మరి అదేంటో నాకు తెలియట్లా, అసలు పృథ్వీ ఉండకూడదు. తర్వాత సీతక్క ఉంది, ఆమె పైన ఏమో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇక మధ్యలో వాళ్ళు అలా కొట్లాడుకుంటే వాళ్ళు ఎట్లా అంటే నైనిక వీళ్ళు నామినేషన్లో రారులే. మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వరు, మనకు తెలిసింది. అయితే అటు లేదా ఇటు ఉంటారు. డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీరాజ్ ఉన్నాడు. మరి అతన్ని ఎలా పెట్టారో తెలియట్లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ కంటెస్టెంట్ చెప్పాలి అంటే. సో ఇది ఓవరాల్గా ఓటింగ్. ఇప్పుడు నామినేషన్లు కూడా సక్రమంగానే జరిగాయి. నేను ఆదిత్య ఓం నామినేషన్ చూసుకుంటే ఏంటి ఇలా చేస్తున్నాడు అనిపించింది. నా ఏజ్ ఇంత, నేను ఇక్కడ నుంచి వచ్చాను, నేను చాలా కష్టపడి నా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి, మరి అందరు కూడా అలాగే కదా వచ్చింది, వాళ్ళందరూ ఫ్యామిలీలను ఎంట పెట్టుకొని రాలేదుగా. ఇతను కూడా మరి ఎందుకు అలా చెప్పాడో తెలియదు. ఓ రకమైన ఎమోషన్ అవుతున్నాడు. ఆయన ఎమోషన్ ఏంటో ఆయనకి అర్థం కావట్లా. ఇప్పుడు ఆయనకు అర్థమైనా చెప్పే రావట్లా. శేఖర్ భాష ఓకే పర్ఫెక్ట్ నామినేషన్లు చేస్తూనే ఉన్నాడు, ఖండించుకున్నాడు. ఆదిత్య ఓంని చేసిన నామినేషన్ కూడా క్యూట్గా అనిపించింది, ఇద్దరు మళ్ళీ కౌగిలించుకున్నారు, బాగానే ఉంది. సీతక్క నామినేషన్ కూడా ఓకే ఆమె పరంగా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మన సోనియా వర్సెస్ విష్ణుప్రియ, ఇది మళ్ళీ మాట్లాడుకుందాం ఎవరిది రైట్ ఎవరిది తప్పని. మన టాపిక్ మణికంఠ కాబట్టి ఇతను ఏం చేశాడంటే, మొన్న బిగ్ బాస్లో నాగార్జున గారు లడ్డూలు పంపాడు కదా, అంటే స్వీట్లు పంపించాడు, ఒక బుట్ట సో 2 ప్యాకింగ్స్ ఒకటి పంపిస్తే ఒక ప్యాకింగ్ మాత్రం అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకో ప్యాకింగ్ శేఖర్ భాష వాళ్ళ రూముకి తీసుకెళ్ళాడు. అదే నిషేధించబడిన రూము అని స్టార్టింగ్ నుంచి పెడితే వీళ్ళకి యాక్సెస్ ఇచ్చారు, ఆ రూమ్లోకి వెళ్ళండి, ఇల్లు మీదే అనుకోండి, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎగరండి దునకండి అని మన బిగ్ బాస్ చెప్పాడు. మన ఎవరు యష్మి గౌడ గెలిచిన వెంటనే 3 క్లాన్స్లో మీ ప్రతిభ చాలా బాగుంది, మీరు చాలా బాగా ఆడారు, ఈ హౌస్ నాది కాదు మీదే అనుకోండి, మీకు ఇచ్చినట్టు ఉంచుకోండి అని చెప్పి యాక్సెస్ ఇచ్చాడు.
సో వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా వంట పని బేబక్కకు అప్పచెప్పేసి మిగతా ఇంటి పనులన్నీ వీళ్ళకి ఇచ్చారు. ఏడుస్తానో ఏదో రకంగా వాళ్ళు పూర్తి చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు బేబక్క పోయింది అక్కడి నుంచి, మరి ఆ వంట ఎవరు చేస్తారనేది క్వశ్చన్ మార్క్ ఈ రోజు నుంచి. ఇక వీళ్ళకేంటి పనేం లేదు, ఎంజాయ్ చేశారు. సో ఈ రూమ్లోకి మిగతా వాళ్ళు నిషేధం, రాకూడదు, వాళ్ళు వచ్చి డొల్లడానికి లేదనమాట, బయట నుంచే మాట్లాడాలి, ఎవరిని పిలిస్తే ఇలా పిలవాలి, లోపల రావద్దు. ఈయన ఏం చేశాడు, ఆ లడ్డూల డబ్బా తీసుకెళ్ళి లోపల పెట్టాడు. మణికంఠకేమో ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఇట్లా అనేసరికి అది అట్లా వెళ్ళిపోయింది. ఆయనకేమో లడ్డు అంటే ఇష్టం అంట. వాళ్ళందరూ తింటుంటే ఇలా అద్దంలో నుంచి చూడటమే తప్పించి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేసరికి నీ సంగతి నామినేషన్లో చెప్తా అని చెప్పేసి నామినేషన్ రాగానే నువ్వు నాకు ఇవ్వకుండా లడ్డు తిన్నావు అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు. చూడ్డానికి మరి కామెడీగా అనిపించినా మరి లడ్డూకి అనుకున్న ఎమోషన్ ఎలాంటిదో ఆయనకే తెలియాలి. శేఖర్ భాష ఎలా డిపెండ్ చేసుకున్నాడు? ఆయన యాజ్ యూజువల్ గా తన డిఫెన్స్ తను చేసుకుంటానే ఉన్నాడు. కానీ మిగతా హౌస్ మేట్స్ అందరు నవ్వుతున్నారు, జనాలు నవ్వుతున్నారు, మణికంఠ కూడా నవ్వుతున్నాడు. తను కూడా పెద్ద సీన్ అంటే ఒక రకంగా నామినేట్ చేసి ఆయన కూడా నవ్వు వస్తుంది. కానీ అదేం నామినేషన్ ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాల. లాస్ట్ టైం కూడా బేబక్క నువ్వు ఎందుకు నన్ను కాఫీ అడిగావు, నువ్వు పెట్టుకోలేవా అని చెప్పి పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. సరే అదొక రకం, ఇదేమో నువ్వు నాకు బిగ్ బాస్ పంపిన లడ్డూలు నువ్వు నాకు ఇవ్వలేదేంది అని చెప్పి ఈయన నామినేట్ చేశాడు. మరి ఇంకెన్ని దారుణాలు చూడాలో నామినేషన్స్. అంటే నీకు లడ్డు ఇవ్వనందుకు శేఖర్ భాష ఇంట్లోకి వెళ్ళిపోవాలి బిగ్ బాస్ హౌస్ నుంచి. ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే బిగ్ బాస్ ఇచ్చిన లడ్డు నీకు ఇవ్వాలి, ఇది ఇప్పుడు డిమాండ్. ఎలా నామినేషన్ అంటే అదేగా, ఎలిమినేట్ అవ్వాలి ఆ క్యాండిడేట్, ఇంట్లో ఉండకూడదనే కదా నామినేట్ చేసేది. నువ్వు నాకు లడ్డు ఇవ్వలేదు, ఇంట్లో నువ్వు ఉండడానికి అనర్హుడివి అని నామినేట్ చేసాడు. ఇది చేసేది. అండ్ హీఈస్ అవుట్ అండ్ అవుట్ ఫేక్. మరి తనకి ఓట్లు వేసే వాళ్ళు ఎందుకు వేస్తున్నారో తెలియదు, ఆ ఎమోషనల్కి ఎవరు కరిగిపోతున్నారో తెలియదు. వాళ్ళకు చెల్లి బయటకు వచ్చి ఒరే వాడు చెప్పేవన్నీ అబద్ధాలు రా బాబు నమ్మకండ్రా అని ఫ్యామిలీ చెబుతుంది. అంటే బిగ్ బాస్ మరి ఈ స్ట్రాటజీ ఏమైనా వాడుతున్నారేమో చాలా మంది. అంటే జనాలకు కూడా అనిపిస్తుంది కదా వీడు చెప్పేది నిజమా కాదా తెలుసుకోవడానికి కూడా కొన్ని హౌస్ లో ఉంచవచ్చు. తెలుసా నీకు ఆ విషయం? జనాలు అనిపిస్తుంది ఎట్లా, ఫ్యామిలీ వీక్ వరకు వీడిని ఉంచామనుకో ఎవడొస్తాడో లోపలికి చూద్దామని ఉంటది. ఆ ఇంటెన్షన్ తో కూడా ఓట్లు పడవచ్చు. అలా కూడా ఉంటారు కొంతమంది జనాలు. అంటే ఏదో తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇప్పుడు వీడిని ఎలిమినేట్ చేసి బయటికి పంపామనుకో వాడు ఫేకా నిజంగా గ్రేట్ అని తెలుసుకోలేక మళ్ళీ జుట్టు పిక్కు చావాలి. వాడు ఎలిమినేట్ అయ్యి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. అండ్ మళ్ళీ ఆయన బెదిరిస్తున్నాడు, నేను బయటికి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుంటాను. వద్దురాబాబు నువ్వు బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే నాకు ఆ స్టోరీలు ఎలా తెలుస్తాయి? నువ్వేదో సగం చెప్పి సగం చెప్పక చచ్చూరుకున్నావే అనుకో, మాకు మిగతా విషయాలు తెలియాలిగా. అందుకని చెప్పేసి నేను అక్కడే ఉంచామనుకో కొన్ని రోజులు పేరెంట్ వీక్ వస్తుంది, లేదా ఇంటి నుంచి ఉత్తరాలు వస్తాయి, నీకెవడు రాస్తాడో చూడాలని ఉంది. ఫోన్ వస్తుంది, నీకెవడు చేస్తాడో చూడాలని ఉంది. పేరెంట్ వీక్ ఈ హౌస్లోకి ఉంటుంది, నీకోసం ఎవరు వస్తారో చూడాలని ఉంది. సో ఈ మూడిటి ఇంటెన్షన్స్ జనాలకి బాగా క్యూరియస్ ఉండేసరికి ఇతను ఉంచుతున్నారు అంతే తప్ప ఈయన ప్రతిభకు మెచ్చి ఆటకు మెచ్చి అనే సెంటిమెంట్కి మెచ్చి మాత్రం కాదు. థ్యాంక్ యూ.